హాయ్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. సో మత్స్య 6000 అనేది సముద్రయాన్లో భాగంగా ఇది అదనమాట. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్లో పడే అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్లో. అలాగే గ్రూప్ 2లో అయినా గ్రూప్ 3లో అయినా టచ్ చేసే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది మానవ సహిత అంటే మానవుని తీసుకెళ్లే సబ్మెర్సిల్ అనమాట. 12 రకాల యంత్రాలు పరిశీలిస్తారు. సో ఇందులో ఉండేది ముగ్గురు అనమాట, ఒకటి పైలట్, ఇద్దరు సైంటిస్టులు, ఒక P+2S, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, సముద్ర గర్భంలో సాహసయాత్రకు రంగం సిద్ధమవుతుంది. మన దేశ పరిధిలోని మహాసముద్రంలో గరిష్ట లోతు 6000 కిలోమీటర్లు, అంతకుమించి 7500 కెపాసిటీ తోటి దీన్ని తయారు చేస్తారనమాట. సముద్రం పీడనం అంటే ఇది ఉంటుంది కదా, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, 750 టైమ్స్ ఉంటుంది, 750 రెట్ల ఒత్తిడి ఉంటుంది. సో దాన్ని తట్టుకునేలాగా దీన్ని రూపొందిస్తారు. ఓకే, రాడర్, GPS ఏం పనిచేయమన్నమాట లోపల సముద్రం గర్భంలో. సో అన్ని ఆల్టర్నేటివ్ యూజ్ చేస్తారు. సో మనది ఇండియా 6th కంట్రీ. ఓకే, అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా ఇవి టాప్ 5 కంట్రీస్. 6వ దేశం మనది. ఓకే, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది దీని సారాంశం. ఓషన్ గేట్ ప్రమాదంతో మరింత అప్రమత్తత. ఓకే, మత్స్య 600 ఈ రికార్డును తొలిసారిగా ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తుంది. నార్వేలోని DNV సంస్థ దీన్ని ధృవీకరిస్తుంది. ఓకేనా, సర్వే కోసం యంత్రాలు కీలకంగా స్పేయర్. ఓకే, 2026 నుంచి పరిశోధనలు. సో నేను ఈ ఆర్టికల్ మొత్తం పోస్ట్ చేస్తాను, దయచేసి మొత్తం చదవండి, చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే.